హాయ్ గైస్, వెల్కమ్ టు రుత్వి టాక్స్. అందరికీ హ్యాపీ హోలీ. చెప్పాను కదా గ్రహణం అని మేము ఈరోజు చేసుకున్నామని హోలీ. ఇంకా మా వాళ్ళు అయితే పొద్దున్నే స్టార్ట్ చేశారు. మా రుత్వి అయితే పడుకొని మా జీవంత వేలుల్లో వాటర్ నింపుకొని పగలగొడతా అంటున్నాడు. మా ఆయన బ్రష్ చేస్తున్నాడు. ఇంకా వీళ్ళు కలర్ వాటర్ కావాలంటే కలర్ వాటర్ చేస్తున్నారు. వీళ్ళు తెచ్చారు కదా, మీకు షార్ట్ వీడియో చూసింటే అర్థమై ఉంటుంది హోలీకి ఏమేమి తెచ్చుకున్నామని చెప్పేసి. ఏదో పౌడర్ కలర్ ఒకటి, ఇంకోటి ఇది లిక్విడ్ కలర్ ఒకటి తీసుకొచ్చిన కలర్ వాటర్ కోసం అని చెప్పేసి. ఇలా పోస్తే మొత్తం కలర్ అయిపోయే వాటర్ కొంచెం వేస్తేనే. ఇంకా వీడు చూడండి నా మీద పగలగొట్టేదాకా బెలూన్ ఊరుకునేటట్లేదు. పగలగొడతా అని బెలూను. ఇంకా వీళ్ళు నాన్న కలర్ వాటర్ వేయడంలోనే బిజీ అయిపోయినాడు. ఇంకా బకెట్లో ఇన్ని బకెట్లు వేసి ఆ బకెట్లు ఎట్లా క్లీన్ చేయాలి మళ్ళీ నేనంటే ఇంకా మామూలే హోలీ ఈరోజు అంటున్నాడు. మీరు చూసింటేనే అర్థమవుతుంది వాళ్ళ నాన్న చెయ్యి ఎంత కలర్ అయిపోయిందని. వీళ్ళ నాన్న ఇక్కడ ఇంకా అల్లం నీళ్ళు తాగుతున్నా, అల్లం జీలకర్ర వామేసుకొని డైటింగ్ స్టార్ట్ చేసినాడు ఈ మధ్య. ఇంకా వీళ్ళ నాన్నకు ఆ వాటర్ తాగుతున్నాడు కాంచుకొని. మా పనిలో మేము ఉంటే మా జీవన్ చూడండి అంతలోకి ఆగలేకున్నాడు వీడైతే. ఇంకా తెచ్చి ఇక్కడ ట్యాప్ దగ్గర వాటర్ నింపుతున్నాడు బెలూన్స్కి. అది నీకు రాదులేరా అని చెప్తున్నాడు. వాళ్ళ నాన్న ఎంత చెప్పినా వినట్లేదు. నేను ట్రై చేస్తా అంటే అది ఎక్కడొస్తున్నాయి అసలు. ఇంకా నువ్వు చెప్తే వినవరా అని వాళ్ళ నాన్నే తీసుకొని వాళ్ళ నాన్నే పడుతున్నాడు వాటర్. చూసారా వాళ్ళ నాన్న పడుతుంటే అది పట్టుకోవాలి గట్టిగా. కొన్ని ట్యాప్స్కి సెట్ అవుతుంది, కొన్ని ట్యాప్స్కి సెట్ కాదు. లేకపోతే హ్యాండ్లర్ అని ఒకటి వస్తుంది ట్యాప్కే, దాంతో పట్టిన వచ్చేస్తుంది నీట్గా. ఇంకా గట్టిగా అలాగే పట్టుకుంటే వాటర్ మొత్తం నిండిపోయి అవి పడిపోతున్నాయి బెలూన్స్. ఫస్ట్ ఉండి పడవేమో అనుకున్నాం, నిజంగా అంటే చెప్పినట్టే వాళ్ళు వాటర్ నిండిపోయి అవే కింద పడిపోతున్నాయి. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఇదే మంచి పని. 20 రూపీసే ఎంతనో పడింది. లేకపోతే వాళ్ళ నాన్న పోయినసారి బాటిల్ క్యాప్ పెట్టి దాంట్లో యూట్యూబ్లో చూసి పెన్ని హోల్డర్ దాంట్లో స్టిక్ చేసి ఎందెందో చేసినారు వాటర్ నింపుకోవడానికి. ఇలా చిన్న బెలూన్స్లో వాటర్ నింపుకోవాలంటే ఇదే కరెక్ట్ పద్ధతి. నన్ను అడిగితే ఈజీగా నిండిపోతాయి వాటర్. అవే కూడా ముడియాల్సిన అవసరం లేదు, అవంతగా అవే పడిపోతున్నాయి కాబట్టి. ఇంకా మా పిల్లలకి పాలు కాంచిచ్చాను, పాలు తాగుతున్నారు వీళ్ళు. ఇంకా మా జీవంత్ అయితే పాలు తాగి ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళాలన్నాడు. బయటికి వెళ్తున్నాడు, చూస్తున్నాడు విండోలో నుంచి ఎవరైనా పిల్లలు వచ్చారా హోలీ ఆడుకోవడానికి. ఇంకా దోశ పిండి ఉంటే మనకు శ్రమ అవసరం లేదు. దోశలు వేసి చట్నీ వేసాను. ఫస్ట్ వీళ్ళు తిని ప్రశాంతం కిందకి వెళ్ళిపోతే మళ్ళీ నేను తినొచ్చాను. వీళ్ళకి వేసాను దోశలు. ఇంకా పిల్లలు ఆల్రెడీ స్టార్ట్ చేశారు చూడండి. ఇక్కడ హోలీ ఆడుతున్నారు కొంతమంది పిల్లలు. హోలీ అంటే ఖచ్చితంగా వైటే వేసుకోవాలా. కొంతమంది ఉన్న వాళ్ళు వేసుకుంటారు వైటే, లేకపోతే నార్మల్గా ఏమైనా పాతవి అంటే అవే వేసుకుంటారు. ఇంకా మా జీవన్ చూడండి రెడీ అయిపోయాడు హోలీ ఆడడానికి. ఎంత చెప్తున్నా వినలేదు. గన్ తీసుకెళ్ళాడు ఫస్ట్, మళ్ళీ ఇంకా వద్దని చెప్పేసి మళ్ళీ కలర్ తీసుకొని వెళ్ళాడు. మా జీవన్ పాపం చాలా ఎగ్జైటింగ్ వెళ్ళాడు. అందరు కలర్ ఊసేయచ్చు అనే కాన్ఫిడెన్స్తో, కానీ వాడికి అందరు కలర్ ఊసేసినారు. నెక్స్ట్ మా రుత్వి మా జీవన్ తోక అనమాట. వాడు ఎక్కడ పోతే అక్కడ పోవాల్సిందే. ఆడుకోవడానికైనా ఎక్కడికైనా ఇద్దరు పోవాల్సిందే. ఇంకా వాడు వెళ్తే ఈ పిల్ల ఊరుకుంటుందా. ఇంకా గన్ను తీసుకొని ఈమె కూడా పోయింది హోలీ ఆడడానికి. ఇంకా ఒక్కది వెళ్తే భయపడుతుందని వాళ్ళ నాన్న కూడా పంపించాను. ఇంకా నేను వంట చేసి వెళ్ళొచ్చాను ఒకేసారి. పోయినసారి అలాగే లేట్ అయిపోయింది, అందుకే ఈసారి వంట చేసి ఒకేసారి వెళ్దాం. వచ్చి నాకు ఓపిక ఉండదు అసలు హోలీ ఆడాక. ఇంకా అందుకని ముందే వంట చేసి వెళ్దాం. నేను వంట కూడా చేసేసాను. మా రుత్వి అయితే ఇంకా డ్యాన్స్ వేస్తుంది. బయట డెక్ సౌండ్ పెట్టారు కదా, స్పీకర్ సౌండ్ వస్తుంటే పాటలు వస్తుంటే డ్యాన్స్ వేస్తుంది. ఇంకా నేను కూర అన్నం చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను కిందకి వెళ్ళడానికి. మాకైతే నిన్ననే మెసేజ్ వచ్చింది, మేడం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వస్తారని చెప్పేసి. వాళ్ళు కూడా హోలీ ఆడడానికి వస్తారేమో తెలియదు మరి, నేను ఫస్ట్ టైం కదా. మేడం వాళ్ళు వచ్చాక వస్తే బాగుండదని చెప్పేసి తొందరగా ముందే వచ్చేసాం మేము కిందికి. మేము వచ్చాము అప్పుడే మేడం వాళ్ళు కూడా వచ్చారు. చూసారా ఇక్కడ మేడం వాళ్ళు కూడా వచ్చి ఆడుతున్నారు మాతో పాటు హోలీ. నేను ముందే వీడియో తీసుకుందాం అనుకున్నా, అంతలోపే రుద్దేశారు మొత్తం కలర్ అంతా ముఖానికి. ఇప్పుడన్నా ఒక రకంగా కనిపిస్తుంది, కొద్దిసేపు ఉంటే ఇంకా అది కూడా కనిపించదు. ఫేస్ మొత్తం కలర్తో నిండిపోయి ఉంటుంది. ఒక సైడ్ పిల్లల ఎంజాయ్మెంట్ పిల్లలది, పెద్దవాళ్ళ ఎంజాయ్మెంట్ పెద్దవాళ్ళది. ఇక్కడ చూసారా వైట్ కుర్తా వేసుకుంది కదా, ఆమె కొత్తగా వచ్చారు మేడము. ఇప్పుడు ఏమేమో కొత్తవన్నీ వస్తున్నాయి మార్కెట్లో. అసలు నేను ఇది చూసి ఫస్ట్ నిజంగా అంటే చిచ్చుబుడ్డి అనుకున్నాను, కానీ దాంట్లోంచి కలర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను షార్ట్ వీడియోలో పెట్టినాను, మీరు చూసింటే. మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే చూడడం ఫస్ట్ టైం ఇది. ఇంకా డబుల్ కలర్ కూడా వచ్చింది దాంట్లో నుంచి. ఫస్ట్ టైం ఎల్లో కలర్ ఒకటే వచ్చింది, తర్వాత పింక్ కూడా వచ్చింది దాంట్లో నుంచి. తర్వాత మేడం వాళ్ళు కూడా మాతో పాటు కలిసి కాసేపు డ్యాన్స్ వేశారు. అందరం కలిసి డ్యాన్స్ వేసి కొంచెం వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకున్నాం. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక మా వాళ్ళు ఇంకా బీభత్సం చేశారు అనుకోండి. స్వీట్స్ కూడా ఇచ్చారు మేడం వాళ్ళు, స్వీట్స్ కూడా తీసుకుని ఇంకా వెళ్ళిపోయారు అందరికి బాయ్ చెప్పేసి. అనుకోకుండా అందరం వైటే వేసుకున్నాం. మా రుత్విక్ కూడా పాత వైట్ కలర్ టీషర్ట్ ఉంటే అదే వేసాను, మా జీవంత్ కూడా అదే వేసాను, వైట్ కలరే. అందరం వైటే వేసుకున్నాం. వీళ్ళ నాన్న కూడా కొంచెం వైట్ మిక్సే, నేను కూడా వైటే వేసుకున్నాను. ఈ డీజే కూడా అందరం డబ్బులు పెట్టే అందరూ డబ్బులు ఇచ్చారు డీజే కోసమని. అదే పనిగా మ్యాక్సిమం నా ఇక్కడ సైడ్ బాగానే చేసుకుంటారు కదా. మేము పోయినసారి కూడా బాగానే చేసుకున్నాం హోలీ అక్కడ జమ్మూలో ఉన్నప్పుడు. ఇక్కడ మా రుత్తు చూడండి, వాడు పిచికారీ తీసుకొని వాడికే కొడుతుంది నీళ్ళు. వాడు పరిగెడుతున్నాడు పాపం.
లాస్ట్ ఇయర్ హోలికా దహన్ కూడా చేసిండు అక్కడ మంటలాగా పెట్టి. ముందు రోజు చేసుకుంటారు కదా హోలికా దహన్ అని. హోలిక అంటే చాలా మందికి తెలిసిండొచ్చు, కొంతమందికి తెలియకపోయిండొచ్చు, వాళ్ళ కోసం చెప్తున్నాను. రాక్షసుల రాజు ఉంటాడు కదా హిరణ్యకశిపుడు వాళ్ళ చెల్లెలే హోలిక అనమాట. ప్రహ్లాదుడు స్టోరీ చూసిన వాళ్ళందరికి తెలిసిండొచ్చు మ్యాక్సిమం ఇది. ప్రహ్లాదుడు వాళ్ళ కొడుకు ఉంటాడు కదా హిరణ్యకశిపుడు వాళ్ళ కొడుకు ప్రహ్లాదుడు. ఆయనకు విష్ణువు అంటే చాలా ఇష్టం, విష్ణుడు భక్తుడు ఆయన. హిరణ్యకశిపుడేమో రాక్షసుడు కదా, ఆయనకేమో ఇష్టం ఉండదు విష్ణువుని పూజించడం. ఈయనేమో విష్ణువుని పూజిస్తుంటాడు ప్రహ్లాదుడు. అందుకని కోపం వచ్చి చాలా విధాలుగా ప్రయత్నిస్తాడు చంపేయాలని ప్రహ్లాదుని. ఆ ప్రయత్నంలోనే వాళ్ళ చెల్లెలు కూడా వస్తుంది హోలిక. అందుకోసమని వాళ్ళ ప్రహ్లాదుని చంపేద్దామని మంటల్లో కూర్చుంటుంది. లాస్ట్కి ఆమెనే కాలి చచ్చిపోతుంది అనమాట. అందుకని హోలిక దహనం చేసుకుంటారు. చెడు మీద మంచి గెలిచింది కాబట్టి నెక్స్ట్ ఇలా హోలీ సెలబ్రేషన్స్ అని చేసుకుంటారు. మేమేదో మా పాటికి మేము డ్యాన్స్లు వేసుకుంటుంటే ఇక్కడ వీళ్ళు ఏందో మరి చున్నీ మడత పెట్టి ఏదో కొడుతున్నారు. భయపడినాం ఫస్ట్, ఏందబ్బో వీళ్ళు ఇట్లా కొట్టుకొని ఆటలాడుతున్నారు అనుకున్నాము. తర్వాత వీళ్ళని అడిగింటే ఏంటంటే అది ఒక ఆటలాగా ఆడుకుంటారు హోలీ రోజు. అందరినీ ఏది వేరే వాళ్ళు అని లేకుండా అందరినీ కొడుతున్నారు అనమాట. అందుకని ఎందుకు అబ్బా అని అడిగింటే చెప్పారు అలా ఆడుకుంటారు హోలీ మా సైడ్ అని చెప్పారనమాట. ఇదే మాటరా నాయన అని అందరూ ఆశ్చర్యమైనాం. కాసేపు మేము సైడ్కున్నాం, వాళ్ళు ఆడుకున్నారు కాసేపు. ఇక్కడ ఈ అమ్మాయి ఎవరు హాయ్ చెప్తుంది అనుకుంటున్నాను, మన తెలుగు వాళ్ళే లేండి, తెలంగాణ అమ్మాయిది. ఇక్కడ కాసేపు హోలీ ఆడదామని వచ్చినారు వీళ్ళు, వేరే యూనిట్ వీళ్ళది యాక్చువల్గా. ఎవరో ఈమె తెలియదు మరి, అందరినీ కొడుతుంది ఒక ఆమె అయితే. వేరే యూనిట్ వాళ్ళది, మా యూనిట్ కూడా. అది ఇక్కడ మా ఆయన కూడా పరిగెడుతున్నాడు చూసారా, అందరినీ కొట్టేస్తుంది ఎందుకో మరి తెలీదు. అలా ఆడతారంట హోలీ. మరి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ. పోయినసారి మామూలుగా ఆ యూనిట్లో ఏమో నార్మల్గానే ఊరికే రంగులతోనే ఆడుకున్నారు. కాసేపు వీళ్ళు కపుల్స్ డ్యాన్స్ వేసారనమాట. మేము కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాము. ఇంక ఇక్కడ చూడండి పైన నుంచి కూడా మిద్దె పైన నుంచి కూడా నీళ్ళు పోసుకుంటున్నారు వీళ్ళైతే. పిల్లలు కూడా ఆడి అలసిపోయినారు కాసేపు. వీళ్ళు సైకిల్ తొక్కుంటున్నారు. ఇంకా మా ఆటలు మావి. మేమైతే కాసేపు కూర్చున్నా కూడా వదిలిపెట్టట్లేదు వీళ్ళైతే. నా ముఖం చూడొద్దండి భయంకరంగా ఉంది, అందుకని సైడ్కి పెట్టాను. వీళ్ళు కలర్తో ఆడుకున్నారు. మా వాళ్ళు అయితే ఊరుకుండొచ్చు కదా, మళ్ళీ వాటర్ కూడా పోసుకున్నారు, కలర్ వాటర్ కూడా. ఇక్కడ ఏమైందంటే ఆమె నోస్ రింగ్ ఊడిపోయింది కలర్ చల్లుకోవడంలో. మా వాళ్ళు ఊరుకుంటారా, మమ్మల్ని కూడా వదిలిపెట్టలేదు. అందరు వేస్తే మీరు ఊరుకుంటారా, మీరు కూడా డ్యాన్స్ వేయండి. మా ఆయనకు రాదేలు అలా కొంచెం మేనేజ్ చేసాము, మేము కూడా డ్యాన్స్ వేసాము. ఈ అన్న అయితే యాక్చువల్గా బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాడు కలర్ వేయకూడదని. ఆ అన్నను బయటికి లాగి మరి కలర్ కొట్టేసినారు అనమాట. మళ్ళీ ఊరుకుంటారా ఇంకా ఈరోజు ఎక్కడ దాపెట్టుకున్నా లాగి మరి కొడతారు కలర్ అంతే. మా వాళ్ళు డీజే పెట్టిన దానికి న్యాయం చేసినారనమాట. ఎగిరి ఖచ్చితంగా కాళ్ళ నొప్పులు అయితే వస్తాయి అందరికీ. వీళ్ళు చెప్తే వినరు. అందరి మీద వాటర్ పోసేదాకా ఒప్పుకోలేదు, అందరి మీద వాటర్ పోసేసినారు. అప్పటికి కానీ వీళ్ళు ప్రశాంతంగా ఉంది. రంగు ఒక్కటే పోసుకుంటే సరిపోదంట, కలర్ వాటర్ కూడా పోసుకోవాలంట. ఇంకా అయిపోయింది, అలసిపోయినారు అందరూ. ఇంక ఇంటికి వెళ్ళి తినాలని చెప్పేసి అందరు బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నారు. మా జీవంత్ వాళ్ళకైతే అంతసేపు ఆడినా తనదేరలేదు. ఇంకా కాసేపు ఆడుకుంటామంటే వీళ్ళ నాన్న ఇంకా రాండి అని చెప్పి తీసుకొచ్చినాడు వీళ్ళని. మా వాళ్ళ అవతారాలు చూడండి, ఒక్కొక్కరు ఏ లెవెల్లో ఉన్నారు. నేను కూడా కనిపించడం లేదు కాబట్టి అర్థం కావడం లేదు. నేను కూడా అలాగే ఉన్నాను అనుకోండి. వీళ్ళు పైకి వచ్చి కూడా మళ్ళీ హోలీ ఆడినారు. ఇక్కడ అంతా కలర్ పోసినారు చూడండి. ఇదంతా ఎట్లా క్లీన్ చేయాలి నేను అసలు. చెప్పులు కూడా అంతా ఫుల్ కలర్ అయిపోయినాయి. ఇంకా హాల్లో పెడితే అంత గలీజ్ అయిపోతాయని చెప్పేసి ఇక్కడ వదలమని చెప్పినాను వీళ్ళకి. అంతే చూడండి రచ్చ చేసినారు అసలు. ఫస్ట్ వీళ్ళిద్దరికి స్నానం చేయాలి, లేకపోతే అంత మంచాల మీద అంతా ఎగురుతుంటారు మళ్ళీ. ఇంకా అందుకని వీళ్ళిద్దరు స్నానం చేయించాను ఫస్ట్. మేము కూడా స్నానం చేసి తిన్నాము. కాసేపు పడుకున్నాను, తలను వస్తుంది ఎందుకో అర్థం కావడం లేదు మరి. వీళ్ళు కూడా తిన్నారు, తినిపించినాం వీళ్ళకి కూడా. టీవీ చూస్తున్నారు ఇద్దరు. ఒక గంట పడుకొని లేచా కూడా ఏందో అసలు ఎలాగో ఉంది నాకైతే. అంత వామిటింగ్ ఫీలింగ్, తలనొప్పి అంతా ఎక్కువ అయిపోయింది. మా ఆయనకి ఇంకా వంట ఏం చేయలేదు, అదే తినమని చెప్పింటే అదే తిన్నాడు. నాకు అసలు ఓపిక లేదు, ఏం తిన్నా వామిట్ అయిపోయేలాగా ఉంది. అందుకే నిమ్మకాయ రసం తాగుతున్నాను సాల్ట్ వేసుకొని. వీళ్ళ నాన్న కల్పించలేదు కూడా. మా జీవన్కి రేపు నుంచి ఎగ్జామ్ స్టార్ట్. అంతే వీడియో. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.